కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచడానికి ప్రభు మా హృదయాల్లో పెట్టిన భారాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ అంటాడు. ఫిలిప్పీలు 2వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుని వెళ్తే యేసు ప్రభు గురించి కూడా రాస్తూ అంటాడు. అందుకంటాడు కదా, ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని గుర్తెరిగి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలని చెప్తూ అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 2వ పారాగ్రాఫ్లో ఈ మాట చెప్తాడు 12వ వచనంలో. ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడదాం ఈ ఉదయకాల సమయంలో. ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వచనం. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు వణుకుతోనూ భయముతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్తాను. ఏంటి ఆ 3 విషయాలంటే, ఇక్కడ నేను లేని కాలం ఒకటి ఉంది, నేను ఉన్నప్పుడు ఒక కాలం ఉంది. అంటే 2. మనుషులు చూసినప్పుడు మన భక్తి, మనుషులు చూడలేనప్పుడు మన భక్తి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. పరిశుద్ధులతో ఉన్నప్పుడు ఉన్న మన భక్తి, సంఘంలో ఉన్నప్పుడు మన భక్తి, సేవకుల దగ్గర ఉన్నప్పుడు మన భక్తి ఒకలాగా ఉంటుంది. సేవకులు లేనప్పుడు, పరిశుద్ధులు లేదా విశ్వాసులు లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తూ అంటాడు, నేను ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు మీరు భయముతో వణుకుతావు. మరలా చెప్తాను, మన క్రైస్తవ జీవితం ఎక్కడ పాడైపోద్దని భయపడాలా. మనం దేనికి భయపడాలి తెలుసా? అయ్యో, నా నోటంటే ఈ యొక్క అబద్ధపు మాటలు వస్తే, నా నోటంట చెడు మాటలు వస్తే దేవుడు ఎంతగా బాధపడతాడో, లేకపోతే నేను ఎక్కడైనా చెడు మార్గంలో నడిస్తే నా బట్టి దేవుడి నామం ఎంతగా కించపరచబడతాదో, ఇవన్నీ గుర్తించుకోగలగాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, భయముతోనూ వణుకుతోనూ. అక్కడ రాస్తూ ఏమంటున్నాడట, నా నామమును చూడండి, అక్కడ రాస్తాడు, మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎవరు రక్షణట? ఎవరు రక్షణ అదే. ఈరోజు నీ రక్షణ నీదే, నీ భక్తి నీదే. నువ్వు భక్తిగా ఉంటే నువ్వే పరలోకానికి వెళ్తావు. ఈరోజు నా భర్త భక్తిగా లేడండి, నా భార్య భక్తిగా లేదండి, నా పిల్లలు భక్తిగా లేరండి, నా పిల్లలు నా మాట వినరు, అవన్నీ పక్కన పెట్టు. నీ భక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, మొదట ఏమంటున్నాడు, నేను లేనప్పుడు ఎలా ఉన్నారో, నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, అవన్నిటికంటే కాదు, నేను లేనప్పుడు మరి భయముతో వణుకుతూ ఉండాలి. ఈరోజు దేవుడు చూస్తున్నాడని మనం గుర్తెరిగితే ఎక్కడున్నప్పటికీ పరిశుద్ధంగాను యథార్థంగాను దేవుడు చూస్తున్నాడని గుర్తెరుగుతాం. కాబట్టి భయము భక్తితో పాపానికి దూరంగా ఉంటాం. ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోసేపు గురించి మనం ఆలోచిస్తే ఆదికాండం 39వ అధ్యాయంలో ఏమన్నట్టు తెలుసా? హౌ కెన్ ఐ డూ ఎ వికెట్ థింగ్ అగైనెస్ట్ మై గాడ్. నేను ఇంత దుష్కార్యం నా దేవునికి విరోధంగా చేస్తాను అంటే దేవుడికి ఇష్టం లేదు కాబట్టి చెయ్యట్లేదండి. ఈరోజు దేవుడు చూస్తున్నాడని గుర్తెరుగు. మీ పాస్టర్ గారు చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ సంఘంలో ఉన్న నీతో పాటు ఉన్న విశ్వాసులు చూడకపోవచ్చు. అంతకంటే ఎక్కువగా వాళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, వాళ్ళందరూ లేనప్పుడు ఇంకా భయముతో వణుకుతో నీ సొంత రక్షణ. యోసేపు తన సొంత రక్షణను కాపాడుకున్నాడు కాబట్టే, యోసేపు అంత భయము వణుకుతో ఉన్నాడు కాబట్టే తనకు అవకాశం ఉన్న పాపం చేయకంటే, అయ్యో నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇక్కడ ఎవ్వరూ చూడకపోవచ్చు అని చెప్పి తను జైల్లోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అందరి చేత తృణీకరించబడడానికి ఇష్టపడ్డాడు తప్ప పాపం చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. నీ సొంత రక్షణ కాపాడుకో. ఎలా తెలుసా? ప్రార్థన చేయడం వల్ల, బైబిల్ చదవడం వల్ల, దేవునికి సన్నిహితంగా ఉండడం వల్ల, పరిశుద్ధులతో సహవాసం చేయడం వల్ల, ప్రభు వాక్యానుసారంగా బ్రతకడం వల్ల. ఎప్పుడైతే ఇలా ఉంటావో నీ రక్షణ పాడవదు. ఈరోజైనా ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభా, మా కుటుంబాల్లో ఎవరి రక్షణ మేము వారు కాపాడుకునే కృపను మాకు దయచేయండి. ప్రభా, మా సొంత రక్షణ పాడైపోకున్నట్లు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టు మేము భయముతో వణుకుతో జాగ్రత్తగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాలందరిలో కూడా దైవికమైన భయం ఉండాలి, దైవికమైన వణుకు ఉండాలి, దేవుని పట్ల ఆసక్తి ఉండునుగా కనుక్కోండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉండి ఈరోజంతా నీ కృపలో నడిపింపబడి బలపరచబడి ముందుకు నడిపింపబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించునుగాక.